ఉంటారు. వాళ్ళకి తెలిసిందల్లా రోజు చేనికి పోవాలా, డబ్బులు సంపాదించుకోవాలా, పిల్లల్ని చదివించుకోవాలా అనేదే వాళ్ళ ఆశ అనేది వాళ్ళకి తెలుసు అనమాట. వాళ్ళు అనుకున్నట్టుగానే వాళ్ళు పొలానికి వెళ్తా ఉన్నారు, డబ్బులు తెచ్చుకుంటా ఉన్నారు, రూపాయి 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 కూడబెడతా ఉన్నారు. కూలికి పోతే ఎంత వస్తుందండి? ఈ రోజు ఎంత ఉందో నాకు తెలియదు, కానీ మా అమ్మోళ్ళు నాకు ఊహ ఇచ్చిన తర్వాత మా అమ్మోళ్ళు కూలికి వెళ్తే ఒక 100 రూపాయలు అలా వచ్చేది అనమాట. 100 రూపాయలు, 120 రూపాయలు అలా వచ్చేది. ఇద్దరు వెళ్తే 240 రూపాయలు వచ్చేది. ఆ 240 రూపాయలు జాగ్రత్తగా దాచిపెట్టి ఇది పిల్లల చదువుకు ఉపయోగపడతాను, లేకపోతే కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతుందని చెప్పేసి తిని తినక, అంటే రోజు మా ఇంట్లో కూరలు ఉండవు అనమాట. ఎక్కువ కూడా జాడీలో ఉన్న పచ్చడే మా అమ్మ తీసి తాలింపు వేసేది. ఎందుకంటే ఈ రూపాయి కూడ పెడితే పిల్లల భవిష్యత్తుకి ఏమైనా ఉపయోగపడిద్దేమో, ఈ రూపాయి దాచి పెడితే పిల్లలకి ఏమైనా అవసరం ఉంటుందేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు రూపాయి రూపాయి కూడ పెడతా ఉన్నారు. మరి ఎలా అలవాటైందో తెలియదు, కానీ మా నాన్నగారికి ఒక బలహీనత అలవాటైంది. ఏంటి ఆ బలహీనత అంటే పేకాట ఆడడం అలవాటైపోయింది. ఆ పేకాట ఆడడం మొదటిగా ఏదైనా ఒక వ్యసనం మనిషి జీవితంలోకి ఎలా వస్తుందంటే చాలా సింపుల్ గా వస్తుంది. ఇది చిన్నదే కదా అన్నట్లుగా అలవాటు అవుద్ది అనమాట. ఆ చిన్నదే 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 చినికి చాటంత అయిపోయింది అన్నట్టుగా ఆ చిన్న బలహీనత చిన్న చిన్నగా పెద్దదైపోయి చివరికి మా పరిస్థితి అయిపోయిందంటే, అప్పుడు దాకా చక్కగా ఉన్న దాంట్లోనే చక్కగా ఉండే మా కుటుంబం, మా నాన్న ఎప్పుడైతే ఆ ప్యాకెట్కి అలవాటు అయ్యాడో, దానితో పాటు ఎప్పుడైతే త్రాగడం మొదలు పెట్టాడో, మా కుటుంబ పరిస్థితి ఎలాగైపోయిందంటే మీ అందరం కూడా ఇంకా రోడ్డున పడిపోయినంత పరిస్థితి అయిపోయింది అనమాట. ఎలాగున్న రోడ్డును పడిపోయాను అంటే, మా నాన్న ఏం చేశాడంటే పనికని వెళ్ళిపోయి ఆ పనికి వెళ్లకుండా అక్కడికి వెళ్ళి ఎక్కడో ఆ పొలాల్లోనో లేకపోతే ఎక్కడో ఒక చోట ప్యాకెట్ ఆడటం మొదలు పెట్టాడు అనమాట. ఎప్పుడైతే ఆ పేకాట ఆడడం మొదలు పెట్టాడో, ఆ పేకాట ఆడేవారికి అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు అనమాట. అక్కడ ఎన్ని రూపాయలు వడ్డీ ఇస్తారో తెలియదు అనమాట. మా నాన్నకి ఆ పేకాట ఆడేటప్పుడు ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇచ్చేసి ఆ పేకాట ఆడిచ్చేవాళ్ళు. మా నాన్న చివరికి కొన్ని వేల రూపాయలు అప్పు చేసేసి మా ఇంటికి వస్తే మా అమ్మ తిడతదేమో, లేదంటే తెల్లారితే అప్పులు తిడతారేమో అని చెప్పేసి పేకాట ఆడి మా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు తెల్లారేసరికి ఇంటి ముందు అప్పులోళ్ళు ఉండేవాళ్ళు. మా అమ్మకి ఏం అర్థమయ్యేది కాదు. అప్పులలో ఉన్నారేంటి మా ఇంటి ముందు అని చెప్పేసి అంటే అప్పులోళ్ళు తిట్టడం మొదలు పెట్టేవారు. ఏంటమ్మా డబ్బులు తీసుకున్నాడు మీ ఆయన, డబ్బులు ఎప్పుడు ఇస్తారు అని అంటే మా అమ్మకి అర్థమయ్యేది కాదు. అదేంటి నిన్న పనికి వెళ్ళాడు కదా మా ఆయన, ఎప్పుడు పేకాట ఆడాడు? లేదు, మొన్నటి నుంచి మీ ఆయన పేకాట ఆడితేనే ఉన్నాడు, మా దగ్గర అప్పులు చేశాడు, ఇప్పుడు మీ ఆయన కనిపించట్లేదు, మా అప్పులు మాకు కట్టండి అని అప్పులేలు కూర్చునేవాళ్ళు. ఇప్పుడు మా అమ్మ అప్పులు కట్టాలి అని ఆడవాలి, మా నాన్న కనపట్లేదని బాధపడాలి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అనమాట. ఎందుకంటే మనిషి ఉంటే సరే ఇవాళ కాకపోతే రేపైనా తీర్చుకుందానని ఆశ ఉంటుంది. ఈ మనిషి ఎటో వెళ్ళిపోయాడు, చెప్పా పెట్టకుండా ఎటో వెళ్ళిపోయాడు. మనిషి ఉన్నాడో లేడో తెలియదు, ఈ అప్పులు ఎలా తీర్చాలో తెలియదు. రూపాయి కూడబెడితే కొంచెం డబ్బులు సేవ్ అవుద్ది, కానీ ఈయన ఒకసారి 70,000 80,000 రూపాయలు అప్పు చేశాడు. వీళ్ళు రూపాయి కూడబెట్టి ఆ 70,000 80,000 రూపాయలు అప్పు తీర్చాలంటే వీళ్ళకి 2-3 సంవత్సరాలు టైం పెట్టేది అనమాట. రూపాయి కూడబెట్టి సరే అని చెప్పేసి అప్పులు వచ్చి మాట్లాడుతుంటే ఆ మాటలు మా అమ్మలు తట్టుకోలేక ఇంకా వాళ్ళు ఇంకా రోజు కూడా కుటుంబంలో సమాధానం ఉండేది కదనమాట. ఎందుకంటే మన మనం బ్రతుకుతా ఉంటే బాగానే ఉంటది, కానీ మనం బ్రతుకుతున్న బ్రతుకు వేరే వాళ్ళు వచ్చి చీప్ గా అంటే చులకనగా మాట్లాడుతూ ఉంటే అప్పులు కట్టిన వాళ్ళు మీకు ఎందుకు అప్పులు ఇవ్వడం వాళ్ళు అని ఏదో ఒక విధంగా కొన్ని సార్లు అయితే అన్నం తినేటప్పుడే వచ్చారు అనమాట. మా అప్పులు కట్టకుండానే మీరు అన్నం తింటున్నారమ్మా అని అంటే మా అమ్మలకి కళ్ళం నీళ్ళు వచ్చాయి అనమాట. మనం కష్టపడతా మన సొమ్ము మనం తినకుండా అప్పులో వచ్చి మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అని వాళ్ళకి కొంచెం బాధ అనిపించేసి ఏం చేయాలో అర్థం కాక అలాగ కుటుంబ జీవితం అలాగ సాగిపోతా ఉంది. సరే మా నాన్నగారు తీసుకున్న అప్పు మా అమ్మోళ్ళు రూపాయి కూడబెట్టి ఎలాగో 2 సంవత్సరాలు తీర్చిన తర్వాత ఒకనొక దినమున మళ్ళీ మా నాన్నగారు ఇంటికి తిరిగి వచ్చారు. మళ్ళీ మా నాన్నగారు వచ్చారు కదని చెప్పేసి మా అమ్మోళ్ళు అందరూ సంతోషంగా ఉండి మళ్ళీ పని చేసుకుంటా ఉన్నారు. మళ్ళీ పని చేసుకుంటుంటే మళ్ళీ కొన్ని దినాలు నమ్మకంగానే ఉన్నాడు. కొన్ని దినాల తర్వాత మళ్ళీ పేక ఆడడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే ఈ రెండోసారి ప్యాక్ ఆడడం మొదలు పెట్టాడో మొదటి దానికంటే ఎక్కువగా అప్పులు చేశాడు. మొదటిసారి ఏమో వేలల్లోనే అప్పు చేశాడు, రెండోసారి వచ్చరికి లక్షల్లో అప్పు అయిపోయింది. లక్షలు అప్పు చేసి మళ్ళీ ఇల్లు వదిలిపెట్టి పారిపోయాడు. ఈసారి అప్పు ఎక్కువయ్యేసరికి ఇంకా మా కుటుంబంలో నెమ్మది లేకుండా పోయింది. ఎందుకంటే వేలంటే సరే రూపాయి కూర్చోబెట్టి అప్పు తీర్చగలిగారు, మరి లక్షల రూపాయలు అప్పు ఎలా తీర్చేది? మా అమ్మ మా నాయనమ్మ ఇద్దరే ఉంటారనమాట మా ఇంట్లో. మా నాన్న ఇటో వెళ్ళిపోయాడు, అప్పు చేసి ఇటో వెళ్ళిపోయాడు. మా అమ్మ మా నాయనమ్మ ఇద్దరు మనుషులు ఇంట్లో కూర్చొని బాధపడతా ఉండేవాళ్ళు. వాళ్ళ బాధ ఏంటంటే ఈ అప్పులు ఎలా తీర్చాలా,
రెండోది, ముగ్గురు పిల్లలు ఉన్నారు, ముగ్గురు చిన్న పిల్లలు, ఒక ఆడపిల్ల ఉంది. వీళ్ళ భవిష్యత్తు ఏంటి, వీళ్ళ చదువు ఏంటి, వీళ్ళ స్థితిగతులు ఏంటి, వీళ్ళని ఎలాగ పెంచాలా, అప్పు తీర్చాలా, వీళ్ళని పెంచాలా, అప్పు తీర్చాలా, వీళ్ళని చదివించాలా, వీరి భవిష్యత్తు ఏంటి, వీరి భవిష్యత్తు కూడా మనలాగే ఉంటుందా? ఇప్పుడు మనం 360 రోజులు ఎండనక వాననక కష్టం పడుతూనే ఉన్నామే, మరి మన పిల్లల పరిస్థితి కూడా ఇలాగనే ఉంటుందా? వీళ్ళు బ్రతుకు మారదా? వీరి బ్రతుకు కూడా ఇలాగనే సాగిపోతుందా? ఇలాగనే ఎండిన అనుభవాలలో సాగిపోతుందా? నా పిల్లల భవిష్యత్తు బాగా ఉండదా? నా పిల్లల భవిష్యత్తు అందరిలాగా మంచిగా ఉండదా అని వాళ్ళు ఆశగా చూసేవారు, కానీ ఏ హోప్ కూడా ఉండేది కాదనమాట. ఎందుకంటే ఆ అప్పు చేసినప్పుడు ఎలాగ ఉండేదంటే, అందరూ ఉన్నారు, అందరు తెలిసిన వాళ్ళే, మా ఇంటికి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక రిలేషన్ ఉన్న వాళ్ళే, అమ్మ తరపున కానీ నాన్న తరపున కానీ ఏదో ఒక సంబంధం ఉన్న వాళ్ళే. కానీ ఈ అప్పు ఎప్పుడైతే చేశారో వారు కూడా మాట్లాడడం మానేశారు. ఎందుకంటే మాట్లాడితే వీళ్ళు డబ్బులు అడుగుతారేమో, మాట్లాడితే వీళ్ళ అప్పుని మనల్ని తీర్చమంటారేమో, తర్వాత ఇస్తాం ఇప్పుడు తీర్చని అని అంటారేమో అని నా అన్న వాళ్ళు కూడా అందరూ ఉన్నా సరే ఒంటరిగా మిగిలిపోయారు అనమాట. అక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అందరూ తెలిసిన వాళ్ళే, కానీ అందరూ ఉన్నా సరే ఒంటరిగా మిగిలిపోయినాం అనమాట. ఇప్పుడు ఇలాగున దినాలు కొనసాగుతూ ఉన్నాయి. నాకు కొంచెం ఊహ వస్తూ ఉంది. 8వ తరగతి వరకు అలాగే సాగిపోతా ఉంది. ఇంకా 9వ తరగతి నేను ఒక డిసైడ్ అయిపోయా, ఏంటంటే నేను స్కూల్కి వెళ్ళకూడదు, స్కూల్కి వెళ్తే డబ్బులు రావు, కాబట్టి ఈ అప్పు తీర్చాలంటే నేను కూడా పనికి వెళ్ళాలి. నేను కూడా పనికి వెళ్తే కొంచెం డబ్బు వస్తుంది, మా అమ్మకి మా నాన్నమ్మకి తోడుగా ఉంటది, కొంత అప్పు తీర్చడానికి సహాయపడుద్ది అని చెప్పేసి నేను మా అమ్మకి గట్టిగా చెప్పా, నేను స్కూల్కి వెళ్ళను, మీరు నన్ను అడగద్దు అని చెప్తే మా అమ్మ ఏం ఒప్పుకునేది కాదు. ఎందుకంటే అయ్యా చదువుకుంటేనే పరిస్థితులు మారితే, లేకపోతే మాలాగా నువ్వు కూడా గొడ్డు చాకిరి చేయాలా, ఇప్పుడు చూడు ఎండనక వాననక 360 రోజులు పోతా ఉన్నావు, రూపాయి కూడా చేతికి మిగట్లేదు, చదువుకుంటే కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయా అని అర్థమయ్యేటట్టు చెప్పినా సరే నాకు అంత ఆలోచన లేదు. అప్పుడు నా ముందున్న ఆలోచన, మా నాన్న సరిగ్గా లేడు, మా నాన్న లేడు, అప్పు చేసి వెళ్ళిపోయాడు, ఈ అప్పుని వాళ్ళిద్దరు తీర్చలేక అల్లాడిపోతా ఉన్నారు, వారికి తోడుగా నేను కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను కూడా ఏం చేశానంటే బడికి పోలేదు. ఇంకా 9వ తరగతి కొన్ని రోజులు వెళ్ళాను. తర్వాత ఇంకా ఈ బేల్దారి పనికి, పత్తి దొక్కడం, మిరగాయలు దొక్కడం, అన్ని ఇంక ఏ పనులు ఉన్నాయో, మిరగాయలు కోయడానికి, పత్తి కోయడానికి ఏ పనులు ఉన్నాయో నాకు చేతన పని మా అమ్మతో పాటు వెళ్ళేవాడిని. నాకు చేతన పైన మా ఇంటి పక్కన వారు ఎవరో ఒకరు వెళ్తా ఉంటారు కదా, వాళ్ళతో పాటు వెళ్ళేవాడిని. అలాగే 9వ తరగతి అయిపోయింది. 2008లో 10వ తరగతి చదవాలి, అది కూడా డిస్టెన్స్ లో కట్టాను. డిస్టెన్స్ లో కట్టి 10వ తరగతి రాశాను. రాసిన తర్వాత ఎండాకాలం మిరగాయలు తొక్కడానికి వెళ్తా ఉంటుంటే ఒకళ్ళు ఎవరో చదువుకునే వాళ్ళు కోచింగ్ వెళ్తా ఉన్నారు. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు మీరంటే, మేము పాలిటెక్నిక్ కోచింగ్కి వెళ్తా ఉన్నాం అని వాళ్ళు చెప్పారు. మరి పాలిటెక్నిక్ కోచింగ్ నేను ఎలా తీసుకోవాలా, నా దగ్గర డబ్బులు లేవు కదా. వాళ్ళు అన్నారు బుక్ ఒకటి ఉంటుంది దానికి, ఆ బుక్ చదువుకుంటూ చాలా అన్నారు. సరే అని చెప్పేసి వాళ్ళు డబ్బులు ఇస్తే ఆ బుక్ తీసుకొచ్చి పెట్టారు. ఆ బుక్ ని పొద్దునంతా మిరగాయలు దొక్కడానికో, పత్తి కొట్టడానికో ఏదో పనికి వెళ్ళేవాడిని. సాయంత్రం పూట ఇలా ఒక డాబా ఉండేది, ఆ డాబా మీద ఇలాగా వీధి లైట్లు ఉండేవి, ఆ లైట్ల కింద కూర్చొని నాకు తెలిసింది నేను చదువుకునేవాను అనమాట. మొత్తానికి ఒక రోజు పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాశాను. రాసిన తర్వాత ర్యాంకు 5,000 చిల్లర వచ్చింది. ఆ ర్యాంకును బట్టి సికింద్రాబాద్ లో ఒక కాలేజీలో సీట్ వచ్చింది. సరే అని చెప్పేసి ఆ మొదటి రోజు మా నాన్న అప్పుడు వచ్చాడు, నన్ను కాలేజీలో జాయిన్ చేయడానికి అప్పుడు వచ్చాడు. సికింద్రాబాద్ కాబట్టి ఎవరు లేరు పిల్లోడు అని చెప్పేసి ఒక ట్రంక్ పెట్టుంటే ఆ ట్రంక్ పెట్ట నేనే నెత్తిని పెట్టుకొని దాంట్లో 2 జతల బట్టలు, ఏమేం కావాలో బకెట్, అవి హాస్టల్లో ఏమేమి ఉండాలో అవి తీసుకొని సికింద్రాబాద్ వెళ్ళిపోయాను. సికింద్రాబాద్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ 3.5 సంవత్సరాలు చదువు చదవాలన్నమాట. ఆ 3.5 సంవత్సరాలు కూడా అది ఒక గవర్నమెంట్ కాలేజ్ అనమాట. ఆ గవర్నమెంట్ కాలేజీలోనే వాళ్ళే అన్నం పెడతారు, అక్కడే ఉండొచ్చు అనమాట. మన పని ఏంటంటే చదువుకోవడం అనమాట. అయితే కాలేజ్ ఫీజు మాత్రం 3,500 ఉండేది, మధ్య మధ్యలో ఎగ్జామ్ ఫీజు అని ఇలా ఉండే అనమాట. అయితే మా అమ్మోళ్ళు నెలకి ఎంతో కొంత పంపించేవాళ్ళు. దాంతో పాటుగా నేను కూడా ఖాళీ ఉండకుండా ప్రతి శనివారం మధ్యాహ్నం, ఆదివారం సెలవు ఉండేది మాకు. అప్పుడు మేము సికింద్రాబాద్ కాబట్టి అక్కడ పెళ్లిళ్ళు ఫంక్షన్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ క్యాటరింగ్కి వెళ్ళేవాడిని. క్యాటరింగ్ వెళ్ళి వచ్చిన డబ్బులతో నేను కూడా కొంచెం దాబెట్టుకొని ఎగ్జామ్ ఫీజుకో లేకపోతే కాలేజ్ ఫీజుకో దేనికో దానికి ఉపయోగపడతాయని అలా క్యాటరింగ్కి వెళ్ళి నేను కొంచెం డబ్బులు సంపాదించుకున్నాను, మా అమ్మోళ్ళు కొంచెం డబ్బులు పంపించేవాళ్ళు. ఇలా మొత్తానికి 3.5 సంవత్సరాలలో 3 సంవత్సరాలు అలాగ జీవితం సాగిపోయింది. ఎందుకంటే అక్కడే హాస్టల్ ఉంది, అక్కడే ఉండొచ్చు అనమాట. ఈ 3 సంవత్సరాల తర్వాత కాలేజ్ వాళ్ళు ఏం చేశారంటే, మీరు ఇంకా హాస్టల్ నుంచి బయటకు వెళ్ళిపోవాలండి, మీ హాఫ్ ఇయర్ ఉంది కదా, ఆ హాఫ్ ఇయర్ మీరు ప్రాజెక్ట్ వర్క్ చేయాలా, అది మీరు బయట కంపెనీలో చేసుకుంటారు లేకపోతే ఎక్కడ చేసుకుంటారు మీ ఇష్టం, ఈ 6 నెలలు మాత్రం మీకు హాస్టల్ ఇవ్వబడదు, మీరు బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ కాలేజీలో ఫైనల్ ఇయర్ బ్యాచ్ మొత్తాన్ని బయటకు పంపించేశారు. అందరూ వెళ్ళిపోయారు, కానీ నేను మాత్రం వెళ్ళడానికి ఇష్టంగా లేను. ఎందుకంటే సికింద్రాబాద్ లాంటి మహాపట్టణాలలో ఒక నెలకి గడపాలి అంటే కనీసం ఇంటి అద్దె
తిండి ఖర్చు చూసుకుంటే తక్కువలో తక్కువ వేసుకున్న 3,000 రూపాయలు కావాలా. కానీ నాకున్న పరిస్థితి ఏంటంటే ఆ నెలకి ఆ 3,000 రూపాయలు కూడా నేను కట్టలేని పరిస్థితి అనమాట. ఆ 3,000 రూపాయలు కూడా కట్టలేక ఒక గ్రౌండ్ లో ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ కూర్చున్నా. అంటే నా భవిష్యత్తు ఏంటో అర్థం కావట్లేదు. నెలకి 3,000 కావాలా, నా దగ్గర లేవు. మరి నేను ప్రాజెక్ట్ వరకు 6 నెలలు చేయాలా, ఆ 6 నెలలు చేస్తేనే నా సర్టిఫికేట్ నా చేతికి వస్తుంది. ఇప్పుడు ఎలా, నేనేం చేయాలా? మమ్మల్ని ఆ డబ్బులు అడగలేను. అలాగని మరి ఇప్పుడు ఎక్కడ ఉండాలో అర్థం కావట్లేదు అని గ్రౌండ్ లో దిగాలుగా కూర్చుంటే ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి ఎందుకు నువ్వు అలాగ ఉన్నావు అంటే, ఇది నా పరిస్థితి, నాకు ఒక షెల్టర్ కావాలా, నేను ఉండడానికి ఒక నీడ కావాలా, నా ప్రాజెక్ట్ వర్క్ 6 months ఉంది, ఆ 6 months అయిపోతే నా డిప్లొమా సర్టిఫికేట్ నాకు వస్తుంది, అప్పుడు నేను ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసుకుంటాను అంటే, మరి ఆయనకి ఏ ఉద్దేశంతో నన్ను రమ్మన్నాడో తెలియదు కానీ మొత్తానికి ఆయన సరే నువ్వు మా ఇంట్లో ఉండు, మా ఇల్లు పెద్దదే అని చెప్పేసి అన్నాడు. నేను కూడా నాకు కూడా సంతోషం అనిపించి అమ్మాయి నా పని ఈజీగా ఉందని చెప్పేసి నేను వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. వాళ్ళు ఎవరంటే బ్రాహ్మిన్స్ అనమాట వాళ్ళు. సరే అని చెప్పేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. వాళ్ళు ఏ ఉద్దేశంతో వాళ్ళ ఇంటికి రమ్మన్నారంటే, వాళ్ళ ఇంట్లో పని మనిషి లేడనమాట, వాళ్ళ ఇంట్లో కాపలాదారుడు లేడనమాట. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీడు కాపలా వాడిగా ఉపయోగపడతాడని వాళ్ళ ఉద్దేశం అనమాట. నా ఉద్దేశం ఏంటి, అక్కడ ఉంటే నాకు అద్దె కట్టే పని ఉండదు, మిగతా నా ప్రాజెక్ట్ వరకు నేను సొంతగా చేసుకోవచ్చనే ఉద్దేశంతో నేను వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత కరెక్ట్ గా వాళ్ళ ఇంట్లో 4 నెలలు ఉన్నట్లున్నాను, ఎగ్జాక్ట్ గా 4 నెలలు. ఆ 4 నెలల్లో జీవితం ఏంటో వాళ్ళు నాకు నేర్పించారు. ఏంటంటే ఆ 4 నెలల్లో తల్లిదండ్రుల విలువ కానీ, లేదంటే సమాజంలో మనకి ఇంకా సరిగ్గా లేకపోతే మన బ్రతుకు ఎలాగుంటుందో ఆ 4 నెలలు నాకు ఆ అనుభవం నేర్పించారు అనమాట. ఏంటంటే ఆ 4 నెలలు నేను చేసే పని ఏంటంటే, ఉదయం లేవగానే, ఉదయం ఎన్ని గంటలకు లేవాలంటే 3 గంటలకు లేవాలా. 3ంటికి లేచి ఆ గేట్లన్నీ ఓపెన్ చేయాలా. ఓపెన్ చేసి వాళ్ళు ఏదైనా పాల ప్యాకెట్ అడిగితే పాల ప్యాకెట్, లేదంటే ఇల్లంతా ఊడ్చేసి వాళ్ళు లేచేసరికి ఇల్లంతా శుభ్రం చేసేసి నీట్ గా పెట్టాలన్నమాట. లేచేసరికి వాళ్ళందరికీ ఆ పాల ప్యాకెట్ అవన్నీ తెచ్చి పెడితే వాళ్ళు టీ చేసుకునేవారు అనమాట. 3 గంటలు లేచి నైట్ పూట నేను పడుకునేసరికి మరలా 1 అయిపోయేది. నేను పడుకునేది 2 నుంచి 3 గంటల సేపు అనమాట. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నా బ్రతుకు ఎలాగుందంటే, ఒక బానిస బ్రతుకు ఎలాగుంటుందో అలాగుందనమాట. ఎందుకు బానిస బ్రతుకు అడిగానంటే, అది నాకు 2012, 2013 అనమాట. నా వయసు అప్పుడు 17 సంవత్సరాలు 17 సంవత్సరాలు అలా ఉంటాయి అనమాట. 17 సంవత్సరాలు 18 సంవత్సరాలలో నాకు తినే వయసు అనమాట అది. నాకేమో పని చేసి బాగా ఆకలేసేది అనమాట. ఆకలేసి వాళ్ళేమో అందరూ తింటా ఉండేవారు, నన్ను ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే నా బ్రతుకు అక్కడ ఒక బానిసలాగా ఉంది కాబట్టి, నువ్వు తిన్నావా లేదా అని అడిగే వాళ్ళు ఎవరు లేరనమాట. ఇప్పుడు తల్లి అంటే, కన్న తల్లి అంటే నువ్వు ఎక్కడ బయట తిరిగి వచ్చినా ఏదో పని చేసినా సరే ఏళ్ళకి ఇంటికి వస్తే ఒక ముద్ద అన్నం పెట్టింది. ఎందుకంటే కన్న తల్లి ప్రేమ అటువంటిది. కానీ అక్కడ కన్న తల్లి లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు నా పరిస్థితి ఎలా ఉండేదంటే, వాళ్ళేమో 9ంటికి 10ంటికల్లా టిఫిన్ తినేవాళ్ళు, నాకేమో ఉదయం 3 గంటలకే లేస్తాను కాబట్టి బాగా ఆకలేసేది. ఆకలేసేసి వాళ్ళు తింటే ఆ ప్లేటికలు చూస్తూ ఉండేవాళ్ళు, పెడతారేమో ఒక ముద్ద తింటే కొంచెం కడుపులో వస్తుంది అని అనుకుంటా ఉంటే వాళ్ళు పెట్టేవాళ్ళు కాదు. సరే వాళ్ళంతా తిన్న తర్వాత ఎప్పుడో మిగిలితే పెట్టేవారు. ఒకవేళ మిగలేదు అనుకోండి, నేను మెలకుండా నా పని నేను చూసుకోవాలన్నమాట. ఆ టిఫిన్ అయిపోయిన తర్వాత నా పని ఏంటంటే, ఆ బట్టలన్నీ ఉండేవి. ఆ బట్టలన్నీ కూడా పని మనిషి ఏ పని చేస్తే ఆ పని అంతటి కూడా నాతో చేయించాలన్నమాట. ఆ బట్టలు పిండాలి, కొన్నిసార్లు బండ్లు తుడుస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి ఆ బండ్లు తుడుస్తూ ఉంటే నా కళ్ళ ముందు నీళ్లు కారుతూ ఉంటాయి. ఎందుకంటే ఏ కన్న తల్లి కూడా పిల్లల చేత ఎంత చేత కాకపోయినా సరే, ఎంత లేకపోయినా సరే అటువంటి పనులు చేయించడానికి ఇష్టపడదు. ఓపిక ఉన్నా లేకపోయినా ఆ తల్లి చేసుకుంటది, కానీ పిల్లల చేత ఆ పని చేయడానికి ఇష్టపడదు ఏ తల్లి అయినా సరే. కానీ ఆ బండ్లు తుడుస్తూ ఉంటే నా కళ్ళ ముందు నీళ్ళు నేను తుడుచుకునేవాడిని. మా నాన్న సరిగ్గా ఉంటే మా పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా. మా నాన్న ఆ బలహీనత లేకుంటే, మా నాన్న చక్కగా ఉంటే మా పరిస్థితి కూడా మారే కదా. ఈ రోజున నేను ఒకరి ఇంటిలో బండ్లు తుడవడం ఏంటి, ఈ రోజున నేను ఆడవాళ్ళు బట్టలు పెట్టడం ఏంటి, ఈ రోజున నా బ్రతికిందుకు ఇలా మారిపోయింది. ఎందుకు ఇంత దరిద్రంగా మా బ్రతుకు మారిపోయింది? యజమానుడు ఒక్కడు సరిగ్గా లేకపోవడాన్ని బట్టి, తనలో ఉన్న బలహీనతను బట్టి కుటుంబం అంతా ఇలాగున మారిపోవాలా, ఇలాగున రోడ్డును పడిపోవాలా, ఏ ఆశ్రయం లేక ఎండిపోయిన అనుభవాలు మేము ఉండాలా అని నాకే ఏడుపు వచ్చేది అనమాట. ఏడుపు వచ్చేది, కళ్ళ నీళ్ళు తుడుచుకునేవాడిని. నా బాధ చూసి ఆ ఇంట్లో పని మనిషి అన్నది, అయ్యా నాకు 2 పిల్లలు ఉన్నారు, నువ్వు మా ఇంటికి రాయా, 3వ పిల్లడుగా నేను చూసుకుంటా, కనీసం ఒక ముద్ద అన్నం పెడతానయ్యా, వాళ్ళు నేను చేసే పని చూస్తుంటే నాకే కడుపు తరిగిపోతుందయ్యా అంటే, లేదులేమ్మా నీకే లేక వచ్చినావు ఇక్కడికి,
లేదులేమ్మా, నా బ్రతుకు ఇలా ఎన్ని రోజులు ఉందో నాకు తెలీదు, కానీ ఏదో ఒక రోజు నాకు కూడా మంచి రోజు వస్తుందిలే అని మొత్తానికి అక్కడ ఉన్న పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఒకరోజు వాళ్ళు నాకు అన్నం ఎలా పెట్టేవాళ్ళంటే, గడప బయట నేను కూర్చోవాలా, గడప లోపల నేను కూర్చోకూడదు అనమాట. గడప బయట నేను కూర్చోవాలా, గడప బయట ఇలా ప్లేట్ ఉంటది, ఆ ప్లేట్ ఇక్కడ ఉంటే వాళ్ళ అన్నం ఇలా పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఈ గంటె ఎక్కడ ఈ ప్లేట్కి తగులుతుందో వాళ్ళు మైలపరచబడతారేమో అని చెప్పేసి ఈ అన్నం గింట ఇలా వేసేవాళ్ళు. సగం అన్నమేమో ప్లేట్లో పడేది, సగం అన్నమేమో కింద పడేది. అది చూసినా కూడా బాధ అనిపించేది. ఏంటి ఇలా ఇంత దారుణంగా అంటే నాకు ఒక కుక్కే గుర్తుకొచ్చింది. జనరల్ గా మనం కుక్కకి అలానే ఒకసారి పెడతా ఉంటాం, కొంచెం కింద పడినట్టుగా పైన పడినట్టుగా పెడతా ఉంటాం. ఇదేంటి నా బతుకు ఇంత దారుణంగా అయిపోయింది, కనీసం తినడానికి ఒక ముద్ద అన్నం కూడా సరిగ్గా పెట్టట్లేదే. నాకు ఆకలేస్తే అమ్మ ఆకలి అని కూడా నేను అడగలేకపోతున్నానే. ఏంటి భవిష్యత్తు, ఏంటి బ్రతుకు ఇలా అయిపోయింది. ప్రతిసారి నాకు దీనికి క్వశ్చన్ మార్క్ మా నాన్నే కనపడేవాడు. ఎందుకంటే అతను ఒక్కడి వల్లే కదా ఇలాగ మేము అంతా అయిపోయింది. అతను ఒక్కడు సరిగ్గా ఉంటే, అతను పేకాడకుండా, అతను త్రాగకుండా ఉంటే మా భవిష్యత్తు కూడా బాగుండేది కదా, మిగతా పిల్లలందరూ చక్కగా చదువుకుంటున్నారు కదా, మిగతా పిల్లలందరూ చక్కగా ఉన్నారు కదా అని అనుకునేవాడిని. అలాగే 4 నెలల పాటు ఒకరోజు అయితే ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ముసలావిడ అన్నం తింటా ఉంది. వాళ్ళు ఏదో నన్ను ఫైల్ తీసి మన లోపలికి వెళ్తే ఆ అన్నం ప్లేట్లో మొహమ్మద్ ఇసుగొట్టింది. ఎందుకంటే వాళ్ళు ఒక మాట తిట్టి, నువ్వు మేము తింటే లోపలికి వచ్చేంత తోడుగా అన్నట్లుగా మాట్లాడి ఆ ప్లేట్ ఇసుగొట్టింది. మొత్తం ఇలా ఆ ఇంగ్లీ ప్లేట్ అంతా ఇలా పడిపోయింది. అన్ని తుడుచుకుని మౌనంగా ముందుకు వెళ్ళిపోయాను. 4 నెలలు ప్రతిరోజు కూడా ఒంటరిగా పడుకునే ముందు ఏడుస్తూ పడుకునేవాడిని. నా భవిష్యత్తు ఏంటి, నా బ్రతుకు మారదా, ఎన్ని రోజులు ఇలా. ఒక పక్క చూస్తే ప్రాజెక్ట్ వరకు ఇంకా అవ్వలేదు. మా అమ్మ డబ్బులు అంటే భయం. వాళ్ళు ఏ రోజు పని ఆ రోజు చేసుకోవాలా, వాళ్ళు కొన్న అప్పు తీర్చడానికే వాళ్ళకి ఇంకా చాలా సంవత్సరాలు పట్టేటట్టుంది. అప్పుడు నా దగ్గర ఫోన్ కూడా లేదు. మా అమ్మ నువ్వు ఎలా ఉన్నావు ఏంటి అని అడగడానికి నా దగ్గర ఫోన్ కూడా లేదు. వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని మా ఇంటి పక్కన వేరే వాళ్ళ ఫోన్ ఉంటే వాళ్ళకి చేసి మాట్లాడాలా. మాట్లాడే ముందు మా అమ్మకి ఇవన్నీ ఏం చెప్పాలి అన్ని అబద్ధం చెప్పేవాడిని. అమ్మ నాకు హైదరాబాద్ ఉద్యోగం వచ్చిందిలే, నా బ్రతుకు బాగానే ఉంది, నేను బాగానే తింటాను, అంతా అవుతుంది, అన్ని అబద్ధం మాటలే. నేను ఏ రోజు కడుపు నిండా తినది లేదు, కడుపు నిండా నిద్రపోయింది లేదు. కానీ అమ్మకి అలా చెప్పలేనుగా, మళ్ళీ వాళ్ళు బాధపడతారని. నాకు ఉద్యోగం వచ్చిందిలేమా హైదరాబాద్ లో, మా చక్కగా బాగానే ఉందిలే నా స్థితి, కొన్ని రోజులు అంతా సెట్ అవుతులే అని వాళ్ళతో మాట్లాడుతున్నా నాకు ఏడుపు వచ్చేది. ఎందుకంటే నువ్వు అబద్ధం చెబుతున్నావు, నీ స్థితికి లేనిది నువ్వు చెబుతున్నావు, అబద్ధం అని మనసు అంటా ఉంటది. కానీ దాన్ని నొక్కేసామని. ఎందుకంటే తల్లి కోసం, తల్లి ఏడుస్తుండే చూడలేను కదా. సరే అని చెప్పేసి 4 నెలల పాటు అలా అక్కడ ఉన్నాను. చివరికి ఆ 2 నెలలు కూడా ఎలాగ అయిపోయింది, మొత్తానికి 6 నెలలు అయిపోయింది. నా ప్రాజెక్ట్ వరకు అయిపోయింది. నా ప్రాజెక్ట్ అయిపోయి వాళ్ళ ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక 3,000 రూపాయలు ఇచ్చారనమాట వాళ్ళు. ఆ 6 నెలలు వాళ్ళ దగ్గర ఉన్నందుకు నాకు ఇచ్చిన డబ్బులు 3,000 రూపాయలు అనమాట. సరే నాకు ఈ 3,000 చాలే అని చెప్పేసి ఆ 3,000 రూపాయలు చేత పట్టుకొని 2 జతలే బట్టలు ఉండేవి. ఆ 2 జతలు బట్టలు తీసుకొని బయటకు వచ్చేసాను. బయటకు రాగానే ఆ సికింద్రాబాద్ దగ్గర నాతో పాటు చదువుకున్నవారు వేరే రూమ్ లో ఉన్నారని తెలిస్తే వారి దగ్గరికి వెళ్ళి నన్ను కూడా రూమ్ లో ఉంచుకోండి అంటే వాళ్ళు సరే నెలకి 1,500 రూపాయలు కట్టాలా, రెంట్కి తిండికి అన్నారు. సరే నా దగ్గర 3,000 ఉన్నాయి కదా, 1,500 రెంట్ కడతాను, 1,500తో నేను ఉద్యోగాన్ని వెతుక్కుంటాను అనే ధైర్యంతో సరే ఉంటానన్నాను. వాళ్ళకి 1,500 కట్టాను. 1,500 కట్టిన తర్వాత ఆ మిగతా 1,500తో ఉద్యోగం మొదలు పెట్టాను. ఎక్కడ వెతుకుతున్నా, ఒక రోజు వెళ్ళా, 2 రోజులు వెళ్ళా, ఎక్కడ వెతికినా కూడా ఉద్యోగం రావట్లా. జోబులో ఉన్న డబ్బులేమో అయిపోతున్నాయి. కొన్నిసార్లు నా పరిస్థితి ఎలాగ ఉండేదంటే తిరిగి బాగా ఆకలేసేసి హోటల్కి వెళ్ళి తిందాం అనిపించేది. సరే హోటల్కి వెళ్తే తిందామని అప్పుడు చూస్తే డబ్బులు ఇలా జోబులో చూస్తే 10 రూపాయలు ఛార్జీగా ఉండేవి. అక్కడ నుంచి మా రూమ్కి వెళ్ళడానికి ఛార్జీగా ఉండేవి. ఆకలేసేసి ఇప్పుడు కాదులే అని ఆకలి కడుపుతోనే అక్కడ ఏదైనా వాటర్ ఉంటే వాటర్ దాకి ఏడ్చుకుంటూ ముందుకు వెళ్ళిపోయాను. కొన్నిసార్లు అయితే డబ్బులు కూడా లేక 5-6 కిలోమీటర్లు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి చక్కగా షర్టు ప్యాంట్ వేసుకుని వెళ్ళేవాడిని. 5-6 కిలోమీటర్లు నడిచేసరికి ఇదంతా చెమట పట్టేసేది. అక్కడికి వెళ్ళేసరికి నా దగ్గర చెమట వాసన వచ్చేసేది వాళ్ళకి. మిగతా వారు అందరంటే డబ్బులు ఉంటే స్ప్రేస్ అవి కొనుక్కుంటారు, ఆ స్థితి కాదు. నేను అక్కడికి వెళ్ళేసరికి నా డ్రెస్ అంతా పడిపోయి, నా అంతా దుమ్ము కొట్టుకుపోయి ఎక్స్పీరియన్స్ సరిగ్గా ఉండేది కదనమాట. అలా ఉద్యోగం ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఎట్టకేలకు ఒక దగ్గర 6,000 రూపాయలకు ఒక ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం ఏంటంటే ఐడియా షోరూమ్ లో కస్టమర్ కేర్ లాగా అనమాట.
ఇప్పుడు మీకు ఫోన్ చేస్తూ ఉంటాను చూడండి, నేను ఐడియా నుంచి ఫోన్ చేశాను, ఐడియా షోరూమ్ నుంచి ఫోన్ చేశానని. అలా ఒక కస్టమర్ కేర్ సెంటర్, సర్వీస్ సెంటర్ నన్ను ఉద్యోగం ఇచ్చారు. వారు ఉద్యోగం వచ్చే ముందు దానిలో రూల్స్ ఏంటి, రెగ్యులేషన్ ఏంటి నాకేం చెప్పాల. నీకు నెలకి 6,000 రూపాయలు ఉద్యోగం జీతం ఇస్తా అన్నారు. నాకు అది చాలా అనుకున్నా. సరే వాళ్ళు అదొక మాట చెప్పారు కదా, నేను నెక్స్ట్ డే జాయిన్ అయిపోయాను. ఒక నెల అయిపోయింది, వాళ్ళు శాలరీ ఇవ్వట్లా. ఇక్కడేమో రూమ్ రెంట్ కట్టాల్సిన పరిస్థితి అయిపోయింది. ఒక నెల అయిపోయిన వాళ్ళు జీతం ఇవ్వకపోతే ఏంటంటే నాకు జీతం ఇవ్వట్లేదని నెల 10 రోజుల తర్వాత అడిగాను. అడిగితే వాళ్ళు అప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇది టార్గెట్ బేస్డ్ జాబ్, ఇది నీకు ఇచ్చిన టార్గెట్ నువ్వు రీచ్ అవ్వలేదు. అంటే టార్గెట్ ఏంటంటే ప్రతిరోజు కూడా ఒక 10 మంది కస్టమర్స్ ని ఎయిర్టెల్ నుంచి ఐడియాలోకి మార్చాలా, లేదంటే వోడాఫోన్ నుంచి ఐడియాలోకి మార్చాలా. అలా మారిస్తేనే నీ టార్గెట్ రీచ్ అవుతాయి. నీకు ఇవ్వబడిన టార్గెట్ నువ్వు రీచ్ కాలేదు కాబట్టి నీకు జీతం ఇవ్వబడదు అన్నారు. ఈ మాట ఎప్పుడు చెప్పాడు, నెల 10 రోజుల తర్వాత చెప్పాడు. అప్పటికేంటి నేను ఈ జీతం వస్తుంది, రూమ్ రెంట్ కట్టచ్చు అని ఆశతో నేను ఉన్నా. ఇప్పుడు రూమ్కి వెళ్తేనేమో వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు, వీళ్ళేమో జీతం ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కాక మా రూమ్ పక్కన ఒక ఫ్యామిలీ ఉంటే ఆ అక్కని అడిగాను, అక్క రూమ్ రెంట్ 1,500 కట్టాలా, ఆ 1,500 మీరు ఇవ్వండి అక్క, నేను కొన్ని రోజుల్లో నాకు జీతం వస్తుంది, ఆ జీతం రాగానే మీ డబ్బులు మీకు ఇస్తాను అక్క అనగానే ఆ అక్క ఏం చేసింది, సరే అని చెప్పేసి ఆ 1,500 నాకు ఇచ్చింది. నేను తీసుకెళ్లి రూమ్ రెంట్ కట్టేశాను. కట్టేసిన తర్వాత మళ్ళీ ఆఫీస్ కి టార్గెట్ రీచ్ అయితే డబ్బులు ఇస్తున్నారు అని చెప్పేసి బాగా చేసేవాడిని. ఎంత చేసినా కూడా ఒకరిద్దరి కంటే ఎక్కువ అది మార్చేవాళ్ళు కాదనమాట. ఆ మొబైల్ నెట్వర్క్ నుంచి మొబైల్ నెట్వర్క్ మారేవాళ్ళు కాదనమాట. చివరికి ఇంకొక 10 రోజులు ఎక్స్ట్రా అయింది, నేను రీచ్ అవ్వట్లేదు. ఇంటికి వస్తేనేమో ఈ అక్క డబ్బులు అడుగుతుంది, తమ్ముడు మాది అంత మాత్రమే కదా, మరి మా పరిస్థితి ఏంటి, మేము కూడా రెంట్ కట్టాలా అనేసి ఆవిడ 10,000 అడుగుతుంది. ఇప్పుడు ఇంక చివరికి నేను ఆఫీస్కి వెళ్ళడానికి కూడా నా దగ్గర ఇంకా డబ్బులు అయిపోయినాయి, ఇంకా లేవు. ఇంకా ఇప్పుడు ఈ రూమ్కి వెళ్తేనేమో ఈ అక్కయ్య 10,000 డబ్బులు అడుగుతుంది, ఆఫీస్కి వెళ్తేనేమో వాళ్ళ జీతం ఇవ్వట్లా. ఏం చేయాలి అర్థం కాక ఆ హైదరాబాద్ మహాపట్నంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంటది. ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయటకు వస్తే రైత్ ఫీల్డ్ బస్ స్టాండ్ ఒకటి ఉంటది. ఆ రైత్ ఫీల్డ్ బస్ స్టాండ్ దగ్గర అందరూ బెగ్గర్స్ అందరూ అడుక్కునే వాళ్ళందరూ, ఏ ఆశ్రయం లేని వారందరూ కూడా ఆ ఫుట్పాత్ ఉంటది, ఆ ఫుట్పాత్ మీద పడుకునే వాళ్ళు అనమాట. నేను కూడా ఇంకేం చేయాలి అర్థం కావట్లా, ఇంటికి వెళ్ళలేను, వాళ్ళని డబ్బులు అడగలేను, ఎవరు డబ్బులు కట్టలేకపోతున్నా, వాళ్ళు జీతం ఇవ్వట్లా. ఇంకేం చేయాలి అర్థం కాక ఆ అడుక్కునే వాళ్ళందరి మధ్యలో నేను కూడా ఒక నైపోయి ఇంచుమించుగా 4 రోజుల పాటు అక్కడే పడుకున్నా, ఏం తినలా, ఏడ్చుకుంటూ కూర్చుంటున్నా. ఏం చేయాలి అర్థం కావట్లా. కొన్నిసార్లు వస్తా ఉంటది, నీ బ్రతికి ఎందుకు, ఇంకా నువ్వు బ్రతికి ఏం సాధిస్తావు, అన్నిట్లో ఓడిపోయావు కదా. కుటుంబ జీవితం, అమ్మ నాన్న ప్యాకెట్ అడి ఎటు వెళ్ళిపోయాడు, త్రాగి బలినుడు అయిపోయాడు, వాళ్ళు అప్పుల పాలైపోయారు, నీకు ఇంకా ఉద్యోగం కూడా లేదు, ఎందుకు నువ్వు బ్రతికి ఎవరి కోసం బ్రతకాలా అని సాతానుడు అలాగ ప్రేరేపించేవాడు. అప్పుడు నా మనసుకి అనిపించింది అంటే, అవును కదా, చనిపోతే ఇక్కడతో ఆగిపోయింది, ఇంకా మనకి ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ ఉద్యోగాలు, ఈ అప్పులు, ఈ సమస్య మనకి ఏమి ఉండదు, చనిపోయేవానికి ఇవాళ కొరొస్తే అయిపోయింది అని చెప్పేసి ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళేవాడిని. ఆ ట్రైన్ కింద పడదామని చెప్పేసి అనిపిస్తూ ఉంటది అనమాట. ఆ ట్రైన్ దగ్గరికి వెళ్ళగానే మా అమ్మ గుర్తుకొచ్చేది. ఇంత కష్టపడి 18 సంవత్సరాల పాటు ఎండనక వాననక నన్ను పెంచింది కదా, వాళ్ళు తినకపోయినా సరే నాకు పెట్టారు కదా, వాళ్ళు అప్పులు చేసేనా నన్ను చదివించారు కదా. నేను కాలేజీలో ఉన్నప్పుడు ఇంటికి వెళ్తే సెలవులు ఇస్తారు కదా, దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు, అప్పుడు ఇంటికి వెళ్తే మరలా ఇంటి నుంచి కాలేజీకి వెళ్ళాలంటే మా బ్రతుకు అప్పుడు ఎలా ఉండేదంటే, నేను మరలా ఇంటి నుంచి కాలేజీకి వెళ్ళాలంటే 500 రూపాయలు కావాలంటే మా అమ్మ పక్కింటికి వెళ్ళి అడిగి రావాలా, అమ్మ ఒక 500 ఇవ్వండి, పిల్లోడు కాలేజీకి వెళ్ళాలా, మరలా కూలీ పని చేసి మీ 500 మీకు ఇస్తానమ్మా అంటే మా అమ్మ వెళ్ళి ఒక ఇల్లు ఇవ్వకపోతే ఇంకొక ఇంటికి వెళ్ళి, ఇంకొక ఇంటికి వెళ్ళి అడిగితే ఒకళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. మా నాన్న మాత్రం దానిని కూడా ప్యాకెట్ వాడుకునేవాడు. ఎలాగంటే మా అబ్బాయికి కాలేజీకి వెళ్ళాలా, డబ్బులు ఇవ్వండి, ఒక 1000 రూపాయలు అని చెప్పేసి. ఆ పరిస్థితిలో కూడా మా నాన్న నా పేరు చెప్పి పిల్లోడు కాలేజీకి వెళ్ళాలని చెప్పేసి అబద్ధం చెప్పి 2,000 3,000 తీసుకొని ప్యాకెట్ అడ్డానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మా అమ్మ 500 కోసం పక్కింటికి వెళ్ళి అలా ఇల్లు తిరుగుతుంటే నాకు ఏడుపు వచ్చేది. నేను ఇంటికి రాకపోతే మా అమ్మ ఇలా అడగదుగా, ఒక ఇంటికి వెళ్ళి చేయి చాపదుగా, సరే నేను ఇంటికి రాకూడదు, ఎలాగైనా సరే ఏదైనా సాధించి ఇంటికి రావాలని చెప్పేసి ఇంటికి రావడం కూడా తగ్గించేశారు. దాదాపుగా చాలా వరకు తగ్గించేశారు అనమాట. ఇంకా ఏదైనా మా అమ్మ ఏడిస్తే తప్ప ఇంకా మాక్సిమం ఇంటికి రావడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడ పరిస్థితి ఏ రోజు కూడా మా ఇంటికి వెళ్తే నెమ్మది ఉండేది కాదు. ఎప్పుడు మా అమ్మ ఏడుస్తూ ఉండేది, మా నాన్న ఏడుస్తూ ఉండేది, కుటుంబం అంతా కూడా ఏ దిక్కు నుంచి కూడా సమాధానం కనపడేది కాదు. ఇలాగ అయిపోయింది జీవితం. మొత్తానికి ట్రైన్ కింద పడదాం అనిపిస్తూ ఉంటది. కానీ మా అమ్మ గుర్తుకొచ్చింది, ఇలాగ అదిలే ఏదో ఒకటి సాధిద్దాం మళ్ళీ అనుకోవచ్చాను.
అలా ఆ ఫుట్పాత్ మీద ఇంచుమించుగా 5 రోజులు ఉన్న తర్వాత నా జోబులో ₹1 బిల్లు ఉంది. ఆ రూపాయి బిల్లుతో రూపాయికి ఆయన వేసి ఆ సికింద్రాబాద్ లో మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉద్యోగం చేస్తా ఉన్నాడు మహేంద్రలో. అప్పుడు అన్నయ్య ఫోన్ చేసి, అన్నా నేను మా ఇంటి పక్కన ఒక అక్కాయికి 10,000 అప్పు తీసుకున్నా, ఇలా ఇంటి అద్దె కట్టడం కోసం. ఆ డబ్బులు అడుగుతున్నారు, నా దగ్గర లేవు, నీవు ఇవ్వన్నా వాళ్ళకి, నేను మరలా నీకు ఇస్తానన్నా, ఇప్పుడు రూమ్కి వెళ్ళక 5 రోజులు అవుతుందన్నా అని చెప్పే లోపు ఆయన ఏమన్నాడంటే, మీ అమ్మ నువ్వు ఫోన్ చేయలేదని చెప్పేసి మన ఊరు నుంచి మనుషులు పంపించింది హైదరాబాద్, నువ్వు ఉన్నావో లేవో అని తెలియక భయపడిపోయి నువ్వు చాలా రోజులు అవుతుందంట కదా ఫోన్ చేసి, మీ అమ్మ నీ కోసం మన ఊరు నుంచి మనుషులు పంపించింది హైదరాబాద్, నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే, అన్నా నేను ఇక్కడే రైతుపల్లి బస్ స్టాండ్ లో ఉన్నా అన్న. ఇది మాట్లాడే లోపు ₹1 అయిపోయింది. సరే ₹1 అయిపోయింది. నేను ఆయన చెప్పిన అడ్రస్ ఆ ఫుట్పాత్ దగ్గర ఉన్నాను. మొత్తానికి ఆ అన్నయ్య బస్సులో వచ్చాడు. వచ్చి అప్పటికి నేను ఎలా ఉన్నానంటే, మొత్తం 7 రోజులు కదా, ఆ దుమ్ము ధూళి మొత్తం పెరిగిపోయి ఇంకా ఇంచుమించుగా భిక్షగాలు ఎలా ఉంటారో అలాగే అయిపోయాను అనమాట నేను కూడా. అది చూసి ఆ అన్నయ్య, ఏందిరా అసలు నువ్వేంది ఇలా ఉన్నావు ఏంటి అసలు ఏంటి అని చెప్పేసి ఆ అన్నయ్య బాధపడి వాళ్ళ రూమ్ తీసుకెళ్లాడు. చక్కగా స్నానం చేయించి ఆవిడికి తీసుకున్న డబ్బులు 10,000 ఇచ్చి నన్ను ఇంటికి చేర్చాడు. ఇంటికి చేర్చిన తర్వాత ఇంకా మా అమ్మ బాధపడతా ఉంది. తండ్రి చూస్తేనేమో ఇలా అయిపోయాడు, పిల్లోడు చూస్తేనేమో ఇలా ఉన్నాడు. ఆవిడకి ఇంకా కొంచెం దిగులు ఎక్కువైపోయింది. ఎందుకంటే ఎదిగిన పిల్లలు వృద్ధుల్లోకి రాకపోతే కన్న తల్లిదండ్రులకి ఎంతైనా వేదన ఉంటది. ఎందుకంటే అన్ని సంవత్సరాలు చెట్టుని పెంచి పోషించి నారు పోసి ఫలాలు తినాలని ఏ తల్లిదండ్రులకు ఉంటదండి. మా తల్లి కూడా అలా ఆశపడింది. కానీ నేను అంజూరపు చెట్టు ఎండిపోయినట్టు ఎండిపోయా. అప్పుడు ఆ సందర్భంలో అమ్మ ఇక్కడ ఉంటే నేను ఏం చేయలేను, నేను ఇక్కడికి వెళ్తా అని చెప్పేసి, నేను ఏదైనా సాధించుకొని వస్తా అని చెప్పేసి అంటే, మా అమ్మ ఒక 4,000 5,000 కరెక్ట్ గా గుర్తులేదు, కొంత డబ్బులు నా చేతిలో పెట్టింది. ఇదేనయ్యా నేను సంపాదించింది, ఇంకా నా దగ్గర ఉంది, ఇదే ఏదో ఒకటి చేయ అని చెప్పేసి మా అమ్మ డబ్బులు పెట్టింది. మా టికెట్ రేపల ప్యాసింజర్ ఒకటి ఉంటది, అది తెనాలి వైపు వెళ్ళింది. నేనేం చేస్తానంటే ఆ టికెట్ తెనాలికి తీసుకొని తెనాలిలో ట్రంక్ పెట్టే నెత్తిని పెట్టుకొని బయటకు వచ్చేసా. బయటికి రాగానే మా కాలేజీలో ఒక అన్నయ్య కనిపించాడు. ఏంటి తమ్ముడు ఇటు వచ్చావంటే, అన్న ఏదైనా పని ఉంటుందని, ఇక్కడ ఏదైనా ఉద్యోగం దొరికితానంటే, ఉద్యోగం కాదురా ఇక్కడ రైల్వేలో ఉద్యోగాలు పడ్డాయి, ఇప్పుడు రా చదువుకున్నారా అన్నాడు. నా రైల్వేలో ఉద్యోగం అంటే నా దగ్గర అన్ని డబ్బులు లేవు, మా అమ్మ కొన్ని డబ్బులు ఇచ్చింది, మరి అద్దె ఇవన్నీ కట్టాలంటే నాకు అంత చేత కదనంటే, అద్దె ఎక్కువ వద్దులేరా, నువ్వు 500 చాలు, మనం తినేదంతా కంట్రోల్ బియ్యమేలే, స్టోర్ బియ్యమేలే, నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు స్టోర్ బియ్యం తెచ్చుకో, పచ్చడి తెచ్చుకో, దాంతో మనం ఎలాగోలా గడిపేద్దాం అన్నాడు. ఇదేదో బాగుందని చెప్పేసి ఇంకా ఆ రూమ్ లో ఉంటూ, అప్పటి వరకు నాకు దేవుడు తెలియదు. అది 2013 అనుకుంటా, 2013 తెనాలిలో వెళ్లే టైంకి నా పరిస్థితి ఏంటంటే, యాకోబు తన అన్నను మోసం చేసి బెహెర్షెబా నుండి హారానికి వెళుతూ ఉన్నప్పుడంట, మార్గం మధ్యలో ప్రొద్దుగూకినప్పుడంట, ఆ మార్గం మధ్యలో చరిత్రకారులు చెప్తారు అదొక అడవి లాగా ఉంటదంట, చిట్టడవి లాగా ఉంటదంట. ఆ అడవిలో అంట యాకోబు చీకటి పడిపోయింది కదా, ఇంకా మనం ప్రయాణం ముందుకు సాగదు కదా, ఇక్కడే ఉందామని చెప్పేసి అక్కడ యాకోబు కూర్చున్నాడంట. ఆలోచించుకుంటా ఉన్నాడు, ఏంటంటే అన్నను మోసం చేశా, తండ్రిని మోసం చేశా, ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాలా, నా పరిస్థితి ఏంటి అని. యాకోబు ఇప్పుడు దాకా ఇంచుమించుగా నన్ను 2 సంవత్సరాలు కన్నీ పెంచిన కుటుంబం నుంచి నేను వేరే అయ్యి వచ్చానే, నా పరిస్థితి ఏంటి, ఈ అడవిలో నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఎలాగుంటది, అసలు నేను ఒకవేళ నా మేనమావ దగ్గరికి వెళ్తే నా భవిష్యత్తు ఎలాగ ఉంటది, నేనేం పని చేయాలా, నా బ్రతికేంటి అని యాకోబు ఎలాగైతే ఆ రోజు ఆలోచించుకుంటున్నాడో, నా పరిస్థితి కూడా తెనాలిలో అడుగు పెట్టే సమయానికి ఇదే పరిస్థితి, నా బ్రతికేంటి, నేనేం చేయాలా అని ఇలా ఆలోచించుకుంటూ ఉండగా, యాకోబు అంటే అక్కడ చేసిన మంచి పని ఏంటంటే, అన్ని ఆలోచనల మధ్య, అన్ని భయంకరమైన పరిస్థితుల మధ్య అంట ఒక రాయిని తలగడగా చేసుకుని నిద్రపోయాడంట. నిద్రపోవడమే కాదు, అడవిలో నిద్రపడడం అంటే అది ఈజీ కాదనమాట. ఎందుకంటే ఈ రోజున ఏసీలు ఉండి ఫ్యాన్లు ఉండి అన్ని ఫెసిలిటీస్ ఉంటేనే మనకి సరిగ్గా నిద్ర పట్టదు. కానీ యాకోబు ఆ అడవి మధ్యలో ఒక రాయిని తలగడగా చేసుకుని నిద్రపోయాడంట. ఎందుకు యాకోబు అంత ప్రశాంతంగా నిద్రపోయాడు? ఆయనకైనా కష్టాలు లేవా, ఆయనకైనా శ్రమలు లేవా, ముందు భవిష్యత్తు ఏంటి ఆయనకు కనిపిస్తుందా? ఏమి కనిపించట్లా. కానీ ఆ పరిస్థితుల్లో కూడా యాకోబు అంత ప్రశాంతంగా నిద్రపోయి కలల కంటానికి కారణం ఏంటంటే, ఒక రాయిని తలగడగా చేసుకున్నాడు. ఆ రాయే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు.
ఏ శ్రమల మధ్య ఉన్నా సరే, ఏ ఇరుకు మధ్య ఉన్నా సరే, యాకోబు ఆ రాయిని తలగడగా చేసుకుని ఎలాగైతే ఆనుకున్నాడో తెనాలి పట్టణంలో కూడా అప్పటి వరకు నాకు దేవుడు తెలియదు. ఒకరోజు ఇలానే బహిరంగ సభలు పెడుతూ ఉంటే మా రూమ్మేట్స్ అందరూ క్రైస్తవులు అనమాట. తమ్ముడు నువ్వు ఒక్కడే ఉన్నావు కదా రూమ్ లో, నువ్వురా మనకి ఇలా మీటింగ్ జరుగుతా ఉంది, చాలా బాగుంటాయి దేవుడు మాట్లాడంటే, సరేలే మనకి ఎవరైతే ఏంటని చెప్పేసి వెళ్ళాను. అక్కడ ఒక అయ్యగారు మెసేజ్ చెప్తా ఉన్నారు. ఆ మెసేజ్ వింటూ ఉన్నప్పుడు నా హృదయం అప్పటిదాకా కూడా ఒక భయంకరమైన వేదన ఉండేది. ఏంటి నా పరిస్థితి ఏంటి, నా బ్రతికేంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, అన్ని క్వశ్చన్లే కనపడేవి, ఆన్సర్ ఏది కనపడేది కాదు. కానీ ఎందుకు ఆ రాత్రి ఆ ప్రసంగం విన్న తర్వాత నా హృదయం అంతా తేలికైపోయి ఇంటికి వెళ్ళి యాకోబు ఎలాగైతే ప్రశాంతంగా నిద్రపోయాడో నేను కూడా ప్రశాంతంగా నిద్రపోయిన తర్వాత ఆ రోజు నుంచి నాకు ఒక విషయం తెలిసింది. ఏంటంటే ఇప్పటి వరకు నీ సమస్యలు ఎవరికి చెప్పాలో తెలియదు, ఎవరికి చెప్తే అర్థం చేసుకుని నీకు సమాధానం చెప్తారో తెలియదు, కానీ ఆ నైట్ మాత్రం దేవుడు ఉన్నాడు. దేవుడు మన మొరపెడితే ఆలకిస్తాడు, మనకి జవాబిస్తాడు, మన కోసమే ఆయన ప్రాణం పెట్టాడు అని ఎప్పుడైతే ఆ మాటలు నాకు తాకాయో, ఇంకా మా రూమ్ లో వాళ్ళందరూ పొద్దున్నే కాలేజీకి వెళ్ళిపోయేవాళ్ళు. నేను మాత్రం 3 గంటలకు లేచి గోడ ఉండేది, ఆ గోడ తోటి తిరిగి ఇంకేడటం మొదలు పెట్టేవాడిని. ఇంకా గుండెలో వేదన అంతా మనిషికి చెప్పినట్టుగా దేవునికి చెప్పేవాడిని. అయ్యా నా బ్రతికిది, మా నాన్న బ్రతికిది, మా కుటుంబ బ్రతికిది, అందరి మధ్య ఒంటరివాడిని అయిపోయినాయా, అందరూ చెయ్యి విడిచిపెట్టారు, నీవు మాత్రం చెయ్యి విడిచిపెట్టద్దయ్యా. అందరూ ఎన్ని రకాలుగా మా కుటుంబాన్ని అవమానపరిచాలో అన్ని రకాలుగా అవమానపరిచారయ్యా. మా స్థితి ఏమీ బాగాలేదు, నువ్వు జ్ఞాపకం చేసుకుంటావా యేసయ్యా, మా పరిస్థితి మార్చుకుంటావా యేసయ్యా, మా తలరాతను మారుస్తావా యేసయ్యా అని దేవుని దగ్గర ఏడవడం మొదలుపెట్టా. నాకు ప్రార్థన అంటే ఎక్కువ ఏడ్పే వస్తుంది. ఏడవడం మొదలుపెట్టా. నేను ఎప్పుడైతే గోడ తట్టు తిరిగి ఆకాశం వైపు చేతులు చాచి ప్రార్థించడం మొదలు పెట్టానో ఆ రోజు నుంచి అండి మా పరిస్థితులన్నిటిని దేవుడు మార్చేశాడు. ఎంతగా మార్చేశాడంటే ఒక్కొక్కటిగా నేను కూడా ఊహించలేదన్నమాట. నేను కాదు కదా, మా కుటుంబం కూడా ఊహించలేదు. ఎంతగా మార్చాడంటే ఏ ఊరిలో అయితే అప్పు చేసావని చెప్పేసి అవమానకరంగా చులకనగా 10 మంది మధ్యలో కూడా నీచంగా మాట్లాడారో వారికే దేవుడు అప్పు ఇచ్చేటట్టుగా చేశాడు. అది లోక సంబంధంగా మా ఇంటిని చూసి ఎగతాళి చేసేవారు, భయంకరంగా అవమానపరిచేవారు, మంచి ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేశాడు. ఇది లోకపరంగానే. కానీ నేను దానికి సంతోషిస్తా, కానీ దానికంటే ఎక్కువ దేనికి సంతోషిస్తానంటే ఈ రోజున నా కుటుంబం అంతా దేవుని రక్షణ తీసుకుంది, నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉన్నది. మా తల్లి గారు ఈ రోజు కూడా ప్రతి శనివారం ఖచ్చితంగా ఉపవాసం ఉంటుంది. ప్రతి శనివారం, ఈ శనివారం ఆ శనివారం బంధువులు వచ్చారు, పండగ వచ్చింది, లేకపోతే ఇంకెవరైనా వచ్చిందని కాదు, ప్రతి శనివారం ఎవరు వచ్చినా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి శనివారం మా తల్లి గారు ఉపవాసం ఉంటారు. మా తల్లి రక్షించబడింది, మా తమ్ముడు రక్షించబడ్డాడు, మా తండ్రి రక్షించబడ్డాడు, మా అక్క కుటుంబం కూడా దేవుని తెలుసుకుంది. అయితే దేవుడు తెలుసుకున్న తర్వాత నేను చేసింది ఏంటంటే, మొట్టమొదటిగా నాకు దేవుని మందిరం అంటే బాగా ఇష్టం ఏర్పడింది. ఎందుకంటే నాకు సమాధానం దొరికింది అక్కడే. నా పరిస్థితి మారడానికి కారణం అదే అయింది. ఎప్పుడైతే దేవుని తెలిసాడో దేవుని మందిరానికి వెళ్ళి నేను చేసే పని ఏంటంటే, అందరు రాకముందే మా చర్చి 9 కంటే 8 గంటలకే వెళ్ళిపోయి మందిరం అంతా ఎవరిని రానివ్వను, అందరు వచ్చేసరికి చక్కగా ఉడిచేవాడిని, చక్కగా బండ్లన్నీ తుడిచే అనుభవం అక్కడ ఉంది కదా సికింద్రాబాద్లో, ఆ అనుభవం ఇక్కడ కూడా ఉపయోగపడింది. చక్కగా అప్పుడు మనుషులు తుడిచేవాడిని, కానీ ఇప్పుడు దేవుడి ఇల్లు తుడడానికి నాకు దేవుడు సహాయం చేశాడని దేవుడి ఇల్లు తుడిచేవాడిని. అందరు వచ్చేసరికి చేపలు వేసేవాడిని. అయ్యగారు వచ్చేసరికి మొత్తం ఇంకా అయ్యగారు వచ్చి ప్రసంగం చెప్పడం అనమాట. అన్ని పనులు కూడా ఒక్కనే ఎవరిని వచ్చేవాడిని కాదు. ఎందుకంటే నా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం ఇది. ఎక్కడో అనాథగా విడవబడిన వాడిని నేను, కానీ అందరి మధ్య తల ఎత్తుకునేటట్లుగా దేవుడు నన్ను ఈ రోజు నిలబెట్టాడని కృతజ్ఞతగా దేవుని మందిరం అంటే ఎప్పుడు నేను దైవజనుడు ఈ పని చేయమన్నాడని ఎప్పుడు అనుకోను. ఎందుకంటే అది దేవుని పని, దైవజనుడు పని కాదు. అది దేవుని మందిరంలో నీకు ఏ పని అప్పచెప్పినా సరే అది దైవజనుడు కోసం మనం చేయకూడదు, దేవుడు చూస్తున్నాడు, అది దేవుని పని. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, ఆయన సన్నిధిలో ఒక మంచి నీళ్ళ గ్లాస్ ఇచ్చినా సరే దాని ప్రతిఫలం ఊరకనైపోదంట. అలాగన అయ్యగారు ఎక్కడైనా మీటింగ్స్ పెడితే పొద్దున పూట కోచింగ్ వెళ్ళేవాడిని, నైట్ పూట ఈ పాంప్లెట్స్ ఎతికిచ్చేవాడిని. మా కోచింగ్ సెంటర్ సాయంత్రం పూట 6 గంటలకి అలా స్టార్ట్ అయ్యేది. 4 గంటలకి వెళ్ళిపోయాడిని. 4 గంటలకి వెళ్ళిపోయి ఒక కోడలో తెనాలి పట్టణంలో ఒక జంక్షన్ ఉండేది, ఆ జంక్షన్ మధ్యలో కొన్ని కరపత్రాలు పట్టుకొని అమ్మా యేసయ్య నా బ్రతుకును మార్చాడు, నా స్థితిగతులు మార్చాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, నా బ్రతుకును మార్చినట్టుగా మీ బ్రతుకును కూడా మార్చగలడు అని
నాకు ఎక్కువ తెలియదు అప్పుడు, తెలియని విధానం కదా, తెలిసిన మాటలు చెప్పేవాడిని. ఒకరు తీసుకునేవాళ్ళు, ఒకరు తిట్టేవాళ్ళు, ఏ చేసినా సరే ఆ గంటన్నర సేపు అక్కడే ఉండి మా ఇంట్లో చదువుకునే వాళ్ళు నన్ను చూసేవాళ్ళు. వాళ్ళు చూసి నవ్వుకుంటూ వెళ్ళేవారు. మనకి అవన్నీ సహజమే. నన్ను చూసి ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవన్నీ నాకు సరేదని మన అలవాటు ఎందుకు కానీ మౌనంగా భరించేవాడిని. అలాగను ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్తా ఉండేవాడిని, దేవుని పని చేసుకుంటే ఉండేవాడిని. ఒకప్పుడు 5,000 రూపాయలు ఉద్యోగం వస్తే చాలు అనుకున్నా. కానీ ఎప్పుడైతే దేవునిలోకి వచ్చానో, మొదటిగా దేవుని రక్షణ అనుభవాన్ని తీసుకున్నాను, రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నాను. రెండోది, నా జీవితంలో ఏది కొదువు ఉందో, అయ్యా నా పరిస్థితి మారంటే నాకు ఉద్యోగం కావాలయ్యా అన్న. ఎన్ని మొట్టమొదటి అంటే ఫస్ట్ అటమే నేను మళ్ళీ సంవత్సరాలు కాంపిటీలో కూడా కూర్చోలేదు. నాకు తెలిసి గట్టిగా ఒక సంవత్సరం కూర్చొని ఉంటా. ఆ సంవత్సరంలో దేవుడు ఒకేసారి 2 సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు ఒకేసారి. నేను ఎక్కువ సంవత్సరాలు కూడా కూర్చుంది లేదనమాట. ఇలాగన ప్రతి విషయంలో అందరూ అంటా ఉన్నారు, రే ఓరక దేవుడి పనికి వెళ్తే నీకే వస్తారా, చదువుకోవాలా, కాలేజీ పోవాలా, అది చదువుకోవాలి ఇది చదువుకోవాలంటే నేను చదువుకుంటా, దేవుని పని చేస్తా, మీరందరూ నిద్రపోతారు. దేవుని పని 10ంటికి అయిపోయినా 11ంటికి అయిపోయినా నైట్ మళ్ళీ రూమ్కి వెళ్ళేవాడిని. మళ్ళీ 1 గంట 2 గంటలు మళ్ళీ చదువుకునేవాడిని. మళ్ళీ నాకు దేవుడు నేర్పించిన పాట ఏంటంటే, ఉదయకాలమే పక్షుల కంటే ముందుగా మన కంఠధ్వనానికి వినపడాలా. ఎందుకంటే 3 గంటల సమయంలో అందరు ఊరంతా దేశమంతా నిద్రపోతా ఉంటదంట. కానీ అప్పుడు లేచి మన కన్నీళ్ళు కనుక దేవునికి అప్పచెబితే, ఏసయ్యా అని కనుక మనం పిలిస్తే అంట, ఆయన అనుకుంటాడంట, అందరు నిద్రపోతున్నారే, తన నిద్రను త్యాగం చేసి నా కోసం నా బిడ్డ ఈ సమయంలో లేచాడని చెప్పేసి మన జీవితాలలో ఆయన కార్యములు చెలరేగిపోతాయంట. మన జీవితాలలో ఆయన కార్యములు అనుభవించడం మనం చూస్తాం అన్నమాట. కాబట్టి ఇటువంటి బ్రతుకు అనమాట నాది. అన్ని విషయాల్లో ఓడిపోయిన వాడిని, అన్ని విషయాల్లో అవమానపరచబడ్డ వాడిని. ఈ మధ్య ఈ రాత్రి మీ మధ్య సాక్షి చెప్తున్నానంటే యేసయ్య నన్ను రక్షించాడు కాబట్టి ఈ మధ్య ఈ రాత్రి కాల సమయంలో మీ మధ్య సాక్షి చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. మా స్థితిగతులన్నీ అండి, ఒకటి కాదు, ఇది కాదు, అది లేదు, ఇది లేదు కదా, అన్నిటిని, ఏది లేదో ఈ లోకంలో ఏది కావాలో అన్నిటినీ దేవుడు సమృద్ధిగా అనుగ్రహించాడు అనమాట. కాబట్టి నా సాక్ష్యాన్ని బట్టి మీలో ఎవరైనా సరే ఇలా మీ పరిస్థితులు కూడా ఉండొచ్చు మేబీ, కానీ ఆ పరిస్థితులన్నింటినీ మార్చే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ సభలు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండి పెట్టలేదు, అయ్యగారి దగ్గర. ఎవరైనా బ్రతుకులు మారుతాయేమో, ఎవరైనా కుటుంబ బ్రతుకులు మారుతాయేమో, రక్షించబడతారేమో, వారి స్థితులు గతులు కూడా మారుతాయని ఆశతోనే పెట్టారనమాట. కాబట్టి దేవుడు నా బ్రతుకును మార్చినట్టుగా మీ అందరి జీవితాన్ని కూడా మార్చుదును గాక. దేవుడు చిన్న సాక్ష్యం దీవించింది. సాక్ష్యం ద్వారా దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చక్కటి సాక్ష్యం అందించిన సహోదరులకి దేవుని పేరట హృదయపూర్వకమైన వందనాలు. అందరం లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో నిలబడగలిగిన వారందరూ లేచి నిలబడి ప్రభు సన్నిధిలో కొద్ది నిమిషాలు అందరం హల్లెలూయా హల్లెలూయా